బ్రో నిన్న నేను ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్‌లో ఏంటంటే, కూకట్పల్లి ఉంది కదా! హైదరాబాదు. సో, ఆ కూకట్పల్లి ఏరియాలో ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏం చేశారంటే, మొత్తం రూము, వాళ్ళ ఇల్లు తలుపులు మొత్తం రూమ్స్ అన్నీ తలుపులేసేశారు. తలుపులేసి లోపల ఆ అమ్మాయి పక్కన కూర్చొని చనిపోయిన అమ్మాయి పక్కన ప్రార్థనలు చేస్తున్నారంట. యేసు ప్రభు మా అమ్మాయిని కాపాడతారని చెప్పేసి. ఏంటి బ్రో ఇంత ఇలా ఉన్నారు జనాలు? సో, వీళ్ళది తప్పు కాదు ఇక్కడ. ఇక్కడ దేవుడిని నమ్మినోళ్ళది తప్పు కాదు. ఆ యేసు ప్రభువు కూడా ఆయన గొప్పోడాయన. ఓకేనా? సో, తప్పెవరిదంటే వీళ్ళని ఎలాగా బ్రెయిన్ వాష్ చేసిన ఈ మత ప్రచారకులదనమాట. సో, ఇంత ఎలా బ్రెయిన్ వాష్ చేయడం ఏంటి? ఒక మతం లాక్కోవడానికి ఈ ఈళ్ళేం చేస్తారంటే, ఎవరైనా ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా గానీ, హెల్త్ పరంగా గానీ వీక్‌గా ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికొస్తారు. సో, వీళ్ళు ఎన్నో ట్రై చేసుంటారు అప్పటికే. సో, ఈళ్ళ దగ్గరికొచ్చి మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి. మీకు మీకు చల్లగా హ్యాపీగా ఉంటారు. మీరు లైఫ్ అంతా బావుంటారు. మీరు దశమ భాగం ఇచ్చేయాలి. ఇచ్చేత్తే హ్యాపీగా ఉంటారు. సో, అలా అంటారనమాట. మీరు దశమ భాగం ఇవ్వకపోతే మీరు నాశనం అయిపోతారు. ఈ టైప్‌లో మాట్లాడతారనమాట. సో, అలా ఏం చేస్తారు ఇప్పటికే చాలా హాస్పిటల్ ఇవన్నీ తిరిగుంటారు. సరే మన ప్రాణం నిలబడుతుందంటే ఏదైతే ఏముంది అని చెప్పేసి దేవుడిని కూడా నమ్ముకుంటారు. సో, ఇప్పటివరకు తిరిగిన హాస్పిటల్ వల్ల గానీ, ఏదో ఒక వాటెవర్ రీజన్ వల్ల ఈళ్ళకి క్యూర్ అవుద్ది. ఇంక ఈ దేవుడిని నమ్ముకుంటారనమాట. సో, నమ్ముకోవడంలో తప్పులేదు. ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ వీళ్ళ ప్రచారం అలా ఉంటదనమాట. వీక్‌గా ఉన్న వాళ్ళ దగ్గరికొచ్చి మారుస్తారు. అసలు మతం మారడం అంటే ఏంటి? మన కళ్ళ తలల్ని మార్చేసుకోవడమే. ఏది ఇదెప్పుడు తెలుస్తది మీకు? ఎప్పుడూ మన మతాన్ని మార్చుకోకండి. మన ఆలోచన విధానాన్ని మాత్రమే మార్చుకోండి.